జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కలిశారు. శ్రీ సుదర్శన లక్ష్మీ నారసింహ దివ్య స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేక మహోత్సవానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. దీంతో సీఎంను అర్చకులు ఆశీర్వదించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, యాదగిరిగుట్ట ఆలయ ఈవో, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. కృష్ణానది నీటి కేటాయింపులపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం అధికారికంగా వాడుకుంటున్నా గత ప్రభుత్వం ఏం చేయలేకపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న కనీసం టెలిమెట్రీలు కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న జల దోపిడీకి బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించిందని సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు సరిపోతాయని చెప్పిన ఘనత బీఆర్ఎస్ సర్కార్కే దక్కుతుందని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల పాటు వీళ్ళు అధికారంలో ఉండి కనీసం టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టలేకపోయినరు. అంటే శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి ఏ రాష్ట్రం ఎంత నీటి కేటాయింపులు చేస్తున్నది, ఎంత నీళ్ళు తీసుకుపోతుంది అని టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలని మరి యాక్ట్లో ఉన్న 10 ఏళ్ల పాటు టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టలేదు. ఆంధ్రప్రదేశ్ జల దోపిడీకి సహకరించిండ్రు. మేము డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వానికి నేనే ప్రతిపాదన ఇచ్చినా, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఇచ్చినా ఇవ్వకున్నా తెలంగాణ ప్రభుత్వం మొత్తం 10 కోట్లైనా 20 కోట్లైనా మేము ఆ బడ్జెట్ మేము భరిస్తాం. శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో కానీ శ్రీశైలంలో కానీ కృష్ణానది మీద నాగార్జున దగ్గర మరి ఇమ్మీడియట్గా టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలని చెప్పి మేం చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేయలేదు ఆ విషయంలో. అదేవిధంగా కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వీళ్ళకి చేతగాలే. వీళ్ళు 811 టీఎంసీల్లో వీళ్ళు లిఖితపూర్వకంగా హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్గా, ఆ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రిగా ఆంధ్రాకి 512 టీఎంసీ రాసిచ్చి తెలంగాణకి 299 టీఎంసీలు సరిపోతాయని చెప్పిన మరి ఘనత వారికే దక్కింది. మేము వచ్చిన తర్వాత ఇది ఎన్ బ్లాక్ అలాట్మెంటు. ఇది మేము వాళ్ళు 10 ఏళ్ల పాటు ఒప్పుకున్న ఈ కృష్ణా నదీ జలాల వాటా కేటాయింపులో వాళ్ళు తెలంగాణకి అన్యాయం జరిగే విధంగా మరి గత ప్రభుత్వంలో పెద్ద మనుషులు ఒప్పుకున్న తర్వాత 10 ఏళ్ల పాటు లిఖితపూర్వకంగా తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ సభ్యత్వాలు 1,00,000కు పైగా రావడం, దేశంలోనే సభ్యత్వాల్లో తెలంగాణ మహిళా కాంగ్రెస్ మొదటి స్థానంలో నిలిచిందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో గాంధీ భవన్లో సంబరాలు నిర్వహించారు. దేశంలోనే సభ్యత్వాల్లో అగ్రగామిగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ నిలిచిందని స్టేట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు తెలిపారు. ఇది తన విజయం కాదని, సభ్యత్వాలు చేసిన ప్రతి ఒక్క చెల్లెలి విజయమని చెప్పారు. ఈ మెంబర్షిప్ వెనుక అందరి కష్టం ఉందన్నారు. అన్ని రాష్ట్రాల కంటే పై స్థానంలో తెలంగాణ మహిళా కాంగ్రెస్ నిలబడిందని హర్షం వ్యక్తం చేశారు. ఇక 1,00,000 సభ్యత్వాలు దాటిన సందర్భంగా బ్యాండ్ టపాకులతో ఆటపాటలతో పెద్ద ఎత్తున గాంధీ భవన్లో అన్ని జిల్లాల నుండి మహిళలు పాల్గొన్నారు. లక్ష సభ్యత్వాలు మా చెల్లెలందరూ కూడా ప్రతి జిల్లా నుంచి 35 జిల్లాల నుంచి ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షురాలతో పాటు మండల్ బ్లాక్ బూత్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు మీ ముందు ఉన్నారు. ఇదే విధంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నేను చాలా గర్వపడతాను. ఒక బీసీ బిడ్డకి అవకాశం ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి కానీ నిజంగా కూడా ఓబీసీలను ముందంజలో ఉంచుతారనే దానికి దీనికి నిదర్శనం.
నేను మనసారా రేవంత్ అన్నను కూడా అభినందిస్తున్నాను. మాకు పెద్దపీట వేసిన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారితో పాటు రేవంత్ అన్న మాకు ప్రోత్సాహం ఇచ్చి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ముందంజలో పెట్టినంటే తెలంగాణ మహిళా కాంగ్రెస్కి ఇది ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. రాబోయే కాలంలో బీసీలందరికీ కూడా పెద్దపీట వేస్తానని చెప్పేసి మన అధినాయకుడు రేవంత్ రెడ్డి గారితో పాటు భట్టి గారు చాలా ప్రోత్సాహం ఇచ్చారు. కాబట్టి భట్టి అన్నకు, రేవంత్ అన్నకి అందరికీ కూడా మనసారా కృతజ్ఞురాలిని. అదేవిధంగా నిజంగా చూడాలంటే ఈ విజయం మా చెల్లెనిది, నాది కాదు. 5,000 సభ్యత్వంతో నేనుంటే మా చెల్లెళ్ళు అందరూ కూడా ఈరోజు కష్టపడి జిల్లా అధ్యక్షురాలే కానీ, కార్యదర్శులే కానీ, మండల్, బ్లాక్, బూత్తో పాటు ప్రతి ఒక్కరూ ఈరోజు ముందు ఉండి సభ్యత్వ నమోదు చేపడం, ఊర్లు తిరిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత బలోపేతం అయిందనేది ఈ సభ్యత్వాలతో తెలియజేశారు. కాబట్టి అందరికీ మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 24వ తారీఖున అల్కా లంబా గారు వస్తున్నారు. సో ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు ఇక్కడే సభ ఉంటుంది గాంధీ భవన్లో. కృష్ణా గోదావరి జిల్లాలను పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతున్న తెలంగాణ సర్కార్ ముద్దు నిద్రపోతుందని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే వేసవిలో తెలంగాణకు 123 టీఎంసీలు, ఆంధ్రాకు 9 టీఎంసీల నీరు విడుదల చేయాల్సి ఉందని అన్నారు. మొత్తం 132 టీఎంసీల నీరు కావాల్సి ఉండగా నేటికి శ్రీశైలం, నాగార్జున సాగర్లో ఉన్న నీరు కేవలం 100 టీఎంసీలు మాత్రమేనని తెలిపారు. తీర్మానం చేసి ఏడాది అయింది. ఏడాది నుంచి మన చేతుల్లోకి దాన్ని తీసుకోవడంలో ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు? నిజంగా అది మన చేతిలో ఉంటే కుడికాలం నుంచి 10,000 క్యూసెక్కులు రోజు వాళ్ళు తీసుకుపోరు కదా. ఆ రెగ్యులేషన్ మీ చేతిలో ఉంటుంది కదా. ఇది మీ చేతగాంతనం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల రేపు తెలంగాణకు పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉన్నది. ఇవాళ సాగర్ కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్నప్పుడు కేంద్ర అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా నీళ్లు తరలించుకుపోతా ఉన్నారు. ఈ విషయాన్ని మరి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడగవు, చంద్రబాబు నాయుడును అడగవు. అంటే నీకు చంద్రబాబు నాయుడు అడగాలంటే నీకు ధైర్యం సరిపోతలేదు, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే దమ్ము నీకు లేదు. ఇప్పుడు అక్కడ ఉన్నది ఏంది? సిఆర్పిఎఫ్ బలగాలు. ఎవరి అవి? కేంద్ర ప్రభుత్వమి. అది ఎవరు రెగ్యులేట్ చేయాలి? కేఆర్ఎంబి. అది ఎవరి ఆధీనంలో ఉంది? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. దెన్ వై ఆర్ యూ నాట్ ఆస్కింగ్? అటు కేంద్రాన్ని అడిగే దమ్ము లేదు, చంద్రబాబుని అడిగే ధైర్యం లేదు నీకు. మరి నీ నిర్లక్ష్యం వల్ల, మీరు నోరు మెదపకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎగరమంటే విపక్షం మీద వికార భాషలో జానెడు ఎగురుతావు. మా మీద ఎగురుతుంటాడు కదా ప్రతిపక్షం మీద. వికారమైనటువంటి భాషలో ప్రతిపక్షాల మీద మాత్రం బాగా ఎగురుతుంటావు. ఎగరాల్సిన చోట ఎగరడానికి చేతనవుతుంది నీకు. ఇప్పుడు ఎగరాల్సింది ఏడను? కేంద్ర ప్రభుత్వం మీద ఎగరాలి. ఆంధ్రప్రదేశ్ యొక్క అక్రమ నీటి వాడకం మీద ఎగరాలి. ఎగరాల్సిన చోట మాత్రం ఎగురుతలేవు, ప్రతిపక్షం మీద, విపక్షాల మీద మాత్రం ఎగురుతా ఉంటావు. వికారమైన భాషలు ఎగురుతుంటావు నువ్వు. గిరిజనులు ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు. దేశ చరిత్రలో గిరిజనులకు ప్రత్యేక స్థానం ఉందని, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడడంలో విదేశీయులు దండయాత్ర నుండి దేశాన్ని కాపాడే ప్రయత్నంలో ఆదివాసీల పాత్ర కీలకమన్నారు. విదేశీ దురాక్రమణదారుల కుట్రల కారణంగా బంజారాలు చెల్లాచెదురై వ్యసనాలకు గురై మత మార్పిడులు విస్తృతంగా జరుగుతున్న సందర్భంగా సేవాలాల్ చూపిన మార్గం అత్యంత విలువైందన్నారు. బంజారా భాషకు గుర్తింపు ఇవ్వాలని, ఆ దిశగా కృషి చేస్తారని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈరోజు సేవాలాల్ మహారాజు ఆ రోజు సాంఘిక దురాచారాలను దూరం చేయడంలో కానీ, ప్రజలను చైతన్యం చేయడంలో కానీ, గిరిజన హక్కులను కాపాడడంలో కానీ, వాళ్ళలో విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని తీసుకురావడంలో కానీ సేవాలాల్ మహారాజు మరి ఎంతో ఆ రోజు అంకిత భావంతో మనకందరికీ అండగా నిలబడ్డాడు, మనందరినీ చైతన్యం చేశాడు. అలాంటి మహానుభావుని యొక్క ఈరోజు ఆయన ఆదర్శాలను ముందు తీసుకెళ్లడమే ఈరోజు మన ముందున్నటువంటి కార్యక్రమం. మలిదశ తెలంగాణ పోరాట అమరవీరుడు సిరిపురం యాదయ్య 15వ వర్ధంతి కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీలోని ఎన్సీసీ గేటు వద్ద నిర్వహించారు.
సిరిపురం యాదయ్య స్మారక సమితి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్ రమణ హాజరై యాదయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేట్ వద్ద సిరిపురం యాదయ్య విగ్రహాన్ని నెలకొల్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్సీసీ గేట్ను సిరిపురం యాదయ్య గేటుగా, ఆ మార్గాన్ని యాదయ్య మార్గంగా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. ఇంత పెద్ద ప్రాంగణం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్గా విజ్ఞాపన చేస్తున్నాం. అయ్యా సీఎం గారు, మీకు తెలుసు సిరిపురం యాదయ్య ఇక్కడే ప్రాంగణంలో ఆత్మ బలిదానం చేసుకుని ప్రపంచ యావత్తు తెలుసు. కాబట్టి ఒక 3 డిమాండ్లు పెట్టినాం. సిరిపురం యాదయ్య స్మారక సమితి గుర్తింపుగా ఎక్కడైతే బలిదానం చేస్తుండో అక్కడే విగ్రహ ప్రతిష్టాపనకి వెంటనే అనుమతి ఇవ్వాలని మీరు రాసిన లెటర్ కూడా ఉన్నది, కానీ అఫీషియల్గా చూపించట్లేదు. గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మీకు డివో లెటర్ రాసినారు. ఆ లెటర్ కొంచెం పెండింగ్ ఉన్నది. రమణ గారికి లెటర్ ఇస్తాను, పరిచయం చేస్తారు. కాబట్టి సిరిపురం యాదయ్య విగ్రహ ప్రతిష్టాపనకు అనుమతి ఇవ్వాలి అని ఓయి గేట్ దగ్గర. రెండో డిమాండ్, ఈ ఉస్మానియా యూనివర్సిటీ గేటుకి సిరిపురం యాదయ్య గేటు నామకరణం చేయాలని. మూడవది, ఈ ప్రాంగణాన్ని మొత్తం కూడా సిరిపురం యాదయ్య మార్గా మీరు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయాలని, దీనిని వితిన్ ఒక 1 మంత్లోనే చేయాలని మీకు వేదిక నుంచి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. 2010 ఫిబ్రవరి నాడు ఇచ్చినటువంటి ఆత్మార్పణకు నిజమైన త్యాగానికి నిండే నివాళులు అర్పించాలని చెప్పంటే, ఉద్యమకారులను గౌరవించాలని చెప్పంటే, ఎక్కడైతే తన ఆత్మ బలిదానం చేసిండో ఆ స్థలంలో ఒక విగ్రహం ఏర్పాటు చేయాలా. ఇక్కడ ఉండేటువంటి గేటుకు సిరిపురం యాదయ్య పేరు పెట్టాలా. ఈ మార్గానికి సిరిపురం మార్గం అని చెప్పినటువంటి పేరు పెట్టాలని చెప్పినటువంటి విజ్ఞాపనలు ఉన్నాయి. అవి రాష్ట్ర ప్రభుత్వం ముందు జరగబోయే కౌన్సిల్లో తప్పకుండా ప్రస్తావించి అవి అమలయ్యే విధంగా ఆ కార్యక్రమం కొరకు నా వంతుగా నేను కృషి చేస్తానని చెప్పని, సిరిపురం యాదయ్య లాంటి యువకులు ఆనాడు ఒక సామాజిక తెలంగాణ రావాలా, బహుజన తెలంగాణ రావాలా, తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు రావాలా, అందరూ ఉన్నతమైనటువంటి జీవితాలకు వెళ్ళాలని చెప్పినటువంటి భావన ఉండే దాని పరంగా ప్రభుత్వాలు ముందుకు రావాలని చెప్పని, కృషి చేయాలని చెప్పని ఈ సందర్భంగా ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ, ఎప్పుడైతే మరి యాదయ్య గారి విగ్రహం ఏర్పడిస్తామో ఆనాడే అవి నిజమైన నివాళులుగా మేము అందరం భావిస్తామని చెప్పని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న మహాశివరాత్రి అహోరాత్ర అభిషేకాలను ఘనంగా నిర్వహిస్తున్నామని శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి తెలిపారు. శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠం ఆధ్వర్యంలో నిర్వహించే కూకట్పల్లి కేపీహెచ్పి కైతలాపూర్ గ్రౌండ్లో జరిగే ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. చాముండేశ్వరి మహర్షి నేతృత్వంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగే శంభో స్వయంభూ మహోత్సవ్ పోస్టర్ను వెంకటేశ్వర రాజులతో కలిసి ఆవిష్కరించారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ చేస్తున్న కార్యక్రమంలో స్వామీజీలు, ధార్మికవేత్తలు, పలువురు మంత్రులు, రాజకీయ ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. పంచాక్షరి మంత్ర జప జాగారణ, మహారుద్రాభిషేకం, వేద పారాయణం, స్వామీజీల ప్రవచనాలు, భక్తి సంగీత విభావరితో అశేష భక్తజన సమూహాన్ని ఆకట్టుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ సేవా సమితి ఉపాధ్యక్షులు వీర బ్రహ్మాంజనేయ ప్రసాద్, కోదండ రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. వాగంతానువ సంపృక్తో వాగంతం ప్రతిపత్తయే జగతం పితరో వందే పార్వతీ పరమేశ్వర. మనకి ఈ మాఘమాసంలో అత్యంత పుణ్యదేవమైన మహాశివరాత్రిని మనం వేడుకగా జరుపుకోబోతున్నాము. ఈ మహాశివరాత్రి రోజు అందరం జాగారం చేస్తాము. అనేక చోట్ల అన్ని దేవాలయాలు చాలా సందడిగా ఉండబోతున్నాయి. అలాగే మా యొక్క స్వయంభూ సాలగ్రామ శ్వేతార్థ గణపతి సహిత శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠంలో మేము హిమాలయాల నుండి సేకరించిన ఎన్నో వేలాది కుతుబుల్లాపూర్లో ట్రావెల్స్ పేరుతో కార్లను అద్దెకు తీసుకుని విక్రయిస్తున్న చీటర్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కార్ల యజమానుల ఫిర్యాదుతో ప్రధాన చీటర్ విశ్వ పనీంద్రను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో 3 నిందితులు రమణ, సత్యనారాయణ, వెంకటేష్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వారు విక్రయించిన
32 కార్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వాటి విలువ దాదాపు 2.5 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అన్నారు. కేసును ఛేదించిన పోలీస్ టీంను అభినందించారు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్. మేము క్రైమ్ నెంబర్ 86/25 అండర్ సెక్షన్ 318 సబ్సెక్షన్ 4, 316 సబ్సెక్షన్ 2, 351 సబ్సెక్షన్ 2 BNS కింద జగదీర్గుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినాము. దాని తర్వాత ఇంకొక 2 కేసులు కూడా క్రైమ్ నెంబర్ 90 అండ్ క్రైమ్ నెంబర్ 101 సేమ్ సెక్షన్స్ తోటి చేయడం జరిగింది. ఈ కేసులో సారాంశం ఏంటంటే ఒక మొత్తం 32 వెహికల్స్, దాంట్లో ఒక ఇన్నోవా, ఒక 3 ఎర్టిగా మారుతి, అదేవిధంగా మారుతి స్విఫ్ట్ డిజైర్ ఒక 13, బ్రెజా 1, బ్యాలెనో 1, హుండాయ్ i20 1, ఇలాగా మొత్తం 32 కార్లు. మొత్తం మా కార్లు ఇతను తీసుకొని వీటిని ఎక్కడో అమ్మేసినాడు, లేదంటే కుదవ పెట్టినాడు. ఇప్పుడు మా కార్లు కూడా లేవు, మాకు నెల ఇస్తామన్న అమౌంట్స్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒక మొత్తం 28 మంది వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద 3 ఎఫ్ఐఆర్లు చేసినాము. దాని మీద ఒక టీం ఫామ్ చేసి ఏసీపీ బాలానగర్ అండ్ SHO జగదగిరిగుట్ట వీళ్ళిద్దరూ పర్సనల్గా మానిటర్ చేస్తూ DI జగదగిరిగుట్ట ఆధ్వర్యంలో ఒక టీము ఏర్పాటు చేసి DI జగదగిరిగుట్ట అండ్ హిజ్ టీమ్ వీళ్ళందరూ కూడా కోనసీమ జిల్లాలో మొత్తం 26 కార్లని మనము రికవర్ చేయడం జరిగింది. మేడ్చల్ శ్రీ చైతన్య పాఠశాల ముందు పార్టీలకు అతీతంగా విద్యార్థిని అఖిల తల్లిదండ్రులకు మద్దతునిస్తూ నాయకులు శాంతియుతంగా నిరసనకు దిగారు. పాఠశాల ఎదుట టెంట్ వేసుకుని అఖిల కుటుంబానికి న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులతో సహా బైఠాయించి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ రమాదేవి వేధింపులతోనే విద్యార్థిని అఖిల ఆత్మహత్య చేసుకుందని తల్లి కమల ఆరోపించారు. విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేసేంత వరకు ఇక్కడి నుండి కదిలేది లేదంటూ నాయకులు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి శ్రీ చైతన్య యాజమాన్యంపై చర్యలకు ఆదేశించాలని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు శ్రీ చైతన్య స్కూల్ మేడ్చల్లో వారం రోజుల క్రితం చనిపోయిన అమ్మాయి తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళు ఈరోజు నెగోషియేట్ చేస్తామండి, మీకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి పిలిపించి కేవలం ఒక అధికారం లేని ఒక వాళ్ళ స్టాఫ్ని పంపించి మళ్ళీ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అని మళ్ళీ వీళ్ళు రిపీటెడ్గా చేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ శ్రీ చైతన్య వాళ్ళు జరిగిపోయిన నష్టాన్ని పూర్తి చేయకుండా ఈరోజు ఎవరైతే ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళని విమర్శపూర్వకంగా వాళ్ళని తీసుకొస్తున్నారు. కాబట్టి యాజమాన్యం ఈ సందర్భంగా మేడ్చల్ మొత్తం పుర ప్రజలందరూ కూడా శ్రీ చైతన్య విషయంలో సీరియస్గా ఉన్నారు. వాళ్లకు నష్టపరిహారం ఇచ్చేంత వరకు, న్యాయం చేసేంత వరకు వాళ్లకు వెన్నుదన్నుగా ఉంటామని మేము మేడ్చల్ వాసులుగా డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు పిలిపించారు ఫోన్ చేసి, ఏమని ఈరోజు స్కూల్ దగ్గరికి రాని మాట్లాడదామని పిలిపిస్తే మేము అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వచ్చినాం. లోపలికి వెళ్ళాక వాళ్ళు కాల్ చేసుకొని మాట్లాడుకుని మళ్ళీ మండేకి రమ్మని పోస్ట్ పోన్ చేస్తున్నారు. కనీసం ట్రీట్మెంట్ చేసేటప్పుడు వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు కనీసం పాపని చూడటానికి రమ్మని కూడా రిక్వెస్ట్ చేసినా ఎవరు రాలా. ఒక్కలైనా మేనేజ్మెంట్ నుంచి తరపు నుంచి మరి చనిపోయింది కదా పాప, పేరెంట్స్ పలకరిద్దామని టీచర్సే, ప్రిన్సిపల్ ఎవరు కూడా ఇంటికి రాలేదు. ఇంతవరకు కూడా శ్రీ చైతన్య తరపు నుంచి కూడా పరామర్శించడానికి కూడా ఎవరు రాలేదు. మా పాపకు న్యాయం జరగాలని కోరుకుంటాను. మేడ్చల్ శ్రీ చైతన్య స్కూల్లో గత 10 రోజుల క్రితం శ్రీ చైతన్య చేసిన హత్య భాగంగా చనిపోయిన విద్యార్థి అఖిలకు న్యాయం జరగాలని అఖిల వాళ్ళ పేరెంట్స్ మాట్లాడదామని శ్రీ చైతన్య స్కూల్కి రావడం జరిగింది. ఈరోజు 10 రోజుల నుంచి శ్రీ చైతన్య స్కూల్ మేనేజ్మెంట్ దీన్ని నానుస్తూ ఈ రోజుకి 10 రోజులు గడిచినా ఈ రోజు కూడా మాట్లాడితే ఒక మేనేజ్మెంట్ ఒక పర్సన్ వచ్చి ఈ రోజు కూడా దానికి ఎటువంటి సొల్యూషన్ ఇవ్వకుండా మేము మళ్ళీ దీన్ని మండే వరకు మేము న్యాయం చేస్తామని మాట్లాడుతూ దీన్ని మండే అంటారు, ట్యూస్డే అంటారు, ఇప్పటికీ కూడా ఎవరు రావడం లేదు. కృంగిపోయి అక్కడ తను సూసైడ్ చేసుకుంది. ఇప్పుడు మీరు మాట్లాడే విధానం ఎలా ఉందంటే మాకు సంబంధం లేదు, మీ ఇంట్లో చనిపోయిన దానికి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మేనేజ్మెంట్ ఇప్పటి వరకు కూడా రాలేదండి. ఇప్పటి వరకు కూర్చోబెట్టి నిన్న వస్తే ఏమన్నారు, రేపు 10 గంటలకు రండి అన్నారు. రేపు 10 గంటలకు మాట్లాడతాము, మా యాజమాన్యం వస్తుంది అని అన్నారు. సరే అని ఈ రోజు వచ్చినాం. 10 గంటలకు వస్తే ఇప్పుడు 1:30 అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఎవరు పత్తకు లేరు. మళ్ళీ ఏమంటున్నారంటే మండేకి పోస్ట్ పోన్ చేస్తున్నారు. మళ్ళీ మండే వస్తే మళ్ళీ ఇంకొక రోజు, మళ్ళీ థర్స్డేకి పోస్ట్ పోన్ చేస్తారు. అంటే ఆ తల్లిదండ్రులకి ఇంకా ఇదేనా? ప్రతిరోజు ఇక్కడ వరకు వచ్చి వీళ్ళతోటి మాట్లాడి పాప గురించి బాధపడి మళ్ళీ వెళ్ళడమే తప్ప వాళ్ళకి న్యాయం అనేది జరగదా? ఆ న్యాయం అనేది జరిగే వరకు
జరిగేంత వరకు మేము ఎవ్వరం కూడా ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. ఇక్కడే కూర్చుంటాము, రాత్రి కూడా ఇక్కడే ఉంటాము ఖచ్చితంగా. ఖబర్దార్ శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యానికి చెప్తున్నాము, న్యాయం జరిగితేనే సరే, లేకపోతే ఇంతకంటే కఠినంగా చర్యలు ఉంటాయి చూడండి మీరు. అంతర్రాష్ట్ర మహిళా డ్రగ్ ఫెడ్లర్ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన శతాబ్ది మన్నాను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితురాలు వద్ద 6 లక్షల రూపాయలు విలువ చేసే 60 గ్రాముల MDMA డ్రగ్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ఆఫ్రికాకు చెందిన వారెన్ కోకరంగో పరారయ్యాడని తెలిపారు. బెంగళూరు నుండి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. MDMA డ్రగ్ డెలివరీ చేసేందుకు హైదరాబాద్ నగరంలోని మియాపూర్కు వచ్చినట్లు గుర్తించారు. రాజస్థాన్ మరియు బెంగళూరు నుంచి వస్తున్నాయని ఇన్ఫర్మేషన్ ఉంది మనకి. దానికోసం అక్కడ వాళ్ళతో కూడా మేము కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడ కూడా ఎవరైతే వస్తున్నారో లేదంటే రాకపోకలు అనుమానాస్పదంగా ఉన్నాయో వాటి మీద అబ్జర్వేషన్ పెడుతూ ఇట్లా పట్టుకోవడం జరుగుతుంది. ఈ కేసులో ఈ లేడీ శతాబ్ది మన్నా అనే లేడీ ఒక నైజీరియన్తో కాంటాక్ట్ అయ్యి డ్రగ్స్ తీసుకోవడం, తర్వాత ఇక్కడ సప్లై చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు కానీ మనకి ఇన్ఫర్మేషన్ రావడం, సైబరాబాద్ పోలీసుకి తో వాళ్ళు కోఆర్డినేషన్తో వాళ్ళు ఆపరేషన్ చేసి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అట్లానే ప్రీవియస్ 3-4 monthsలో చూస్తే ఈ MDMA ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ మీద తెలంగాణ పోలీస్ ఉక్కుపాదం మోపుతుందని చెప్పదలుచుకుంటున్నాను. డిఫరెంట్ కేసెస్ మీకు వచ్చుకొని 3 కేసులు చెప్తాను. 2వ నెల 11వ తారీఖున కూడా పేట్ బషీరాబాద్లో 40 గ్రాముల MDMA అమ్మడానికి ట్రై చేస్తున్న రాజస్థాన్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అండ్ ముంబై, రాజస్థాన్ అండ్ NCB చేసే అరెస్ట్లో అన్నీ చూస్తే దిస్ ఆఫ్రికన్ నేషన్స్ నుంచి తీసుకువచ్చేయడం అనేది దే ఆర్ యూజ్డ్ యాజ్ ఎ డ్రగ్ క్యారియర్స్. సో వీళ్ళు లాట్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి త్రూ ఎయిర్పోర్ట్ మీరు చూస్తూనే ఉంటారు. ఇంతమంది 1 person అరెస్టెడ్ విత్ 1 kg ఆఫ్ MDMA. సో దే నో హౌ టు గెట్ ఇట్ డిఫరెంట్ దీంట్లో అది NCB నేషనల్ నార్కోటిక్ క్రైమ్ దే విల్ బి నేషనల్ లెవెల్లో చూస్తుంటారు. సో దిస్ ఆఫ్రికన్స్ ఫర్ దేర్ పావర్టీ దే ఆర్ బీయింగ్ యూజ్డ్ రెగ్యులర్లీ. వాళ్ళు వచ్చే డబ్బులకి వాళ్ళు స్టూడెంట్ వీసా మీద వచ్చేసి ఇక్కడ ఇలాంటి పని చేస్తుంటారు. అండ్ నాట్ జస్ట్ దట్, వాళ్ళని ఇక్కడ పని కోసమని తీసుకొచ్చి వేరే పని మీద పెడతారు. హౌస్ కీపింగ్ అని తీసుకొస్తారు, అది వేరే పని మీద యూజ్ చేస్తారు. సో